ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ నేను వందనాలు శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఈ 2024 సంవత్సరంలో ఒక నెలంతా కాపాడారు. తిరిగి మరలా మనం 2వ నెలలో ఫిబ్రవరి నెలలో ప్రవేశించి ఈ 5 దినాలు గడపగలిగే కృప ఆయన మనకు అనుగ్రహించారు. ఇప్పుడు 6వ రోజు మంగళవారం, మొదటి మంగళవారంగా ఈ 6వ తారీఖున మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరూ కూడా నేను మనసారా నా ఆశీస్సులు మీకు కుటుంబాలకి కూడా నేను అందిస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా హృదయాలు మీరే తెరవాలి నాయన. తెరవాలని మేము అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. మీరు తెరిస్తే వింటున్న వాక్యం మా హృదయంలో వస్తుంది, ఉంటుంది. దానివల్ల మేము ధన్యులవుతాం. సహాయం చేయమని మాట్లాడుతున్న నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా ద్వారా మీరే మాట్లాడుతూ మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. పాపము బదిలీ చేయబడుతుందా, లేకపోతే బదిలీ చేయబడిన, పాపము బదిలీ చేయబడిన. ఇంగ్లీష్లో కూడా మాట చెప్తాను. ఈజ్ సిన్ ట్రాన్స్ఫార్మబుల్? పాపము బదిలీ చేయబడిన అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్తో ఈరోజు వాక్యం వినేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు ఆ ఆలోచన చేయాల్సి వచ్చిందంటే, ప్రారంభ దినాల్లో క్రైస్తవ సంఘంలో, అప్పుడు మొదట్లో ఒకే ఒక సంఘంగా ఉండేది. ఆ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, పాపాలు బదిలీ చేయొచ్చు. ఎలాగా? ఎవరో మన పూర్వీకులు ఒక ఆయన చనిపోయారు. ఒకవేళ ఆయన జీవితంలో ఏవైనా పాపాలు ఉంటే, ఆయన ఆ పాపాల్లోనే తన జీవితాన్ని ముగించి ఉంటే, ఆ పాప ఫలితం ఆయన అనుభవించకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చేసేటువంటి కొన్ని పుణ్యకార్యాలు ఆయనకి వెనక మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే అప్పుడు ఆయన పాపాలు బదిలీ చేయబడతాయి అనేది ఒక పరిస్థితిగా పెట్టుకుని దాని మీద చాలా కాలం, చాలా సంవత్సరాలు సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చారు. అదొక పెద్ద వ్యాపారంగా కూడా తయారైంది. ఒక విషయం. ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే, పాత నిబంధన గ్రంథంలో బలులు, అర్పణలు అనేవి మనం చూస్తాం. లేవీ కాండంలో కూడా చూస్తాం. ఈ బలుల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఉండేటువంటి పాపాన్ని బలి అర్పించే జంతువు మీద మోపి దానిని బలివ్వటమో లేకపోతే అరణ్యంలోకి వదిలిపెట్టడమో మనందరికీ తెలిసిన విషయాలుగా క్లుప్తంగా చెప్తున్నాను. అంటే ఈ వ్యక్తి యొక్క పాపాలు ఆ జంతువు మీదకి లేకపోతే అర్పణ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఈ వ్యక్తి పాప విమోచన పొందుతాడు అనేటువంటి ఆలోచనతో అది కొంతకాలం, కొన్ని సంవత్సరాలు జరిగింది. కానీ మనిషిలో పాప నివారణ నిశ్చయత కలగక సతమవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ప్రతి ఏడు తన పాపాల నిమిత్తమై ఒక బలి అర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ప్రతి ఏడు ఇలాగ ఎంతకాలం అంటే నిశ్చయత కలగటం లేదు. కనుక మరలా భయం, రాబోయేటువంటి దినాలలో ఏమవుతుందో, నా పరిస్థితి ఏంటో, ఒకవేళ ఇదే పరిస్థితిలో నేను ఉండిపోతే, ఒకవేళ నేను నా మరణానంతరం ఒక ఘోరమైన దుస్థితి, నరకం అనే మాట మనందరికీ తెలుసు కదండి, అందులో కానీ నేను ఉండిపోతానేమో అనేటువంటి ఒకలాంటి భయంతో ప్రతి ఏడు ఆ బలి అర్పణ జరుగుతూ ఉండేది. అయితే బైబిల్ ఏం చెప్పిందంటే, నీవు పాపానకు
తగిన శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష శిక్షే, నువ్వు తప్పించుకోలేవు. ఒక మాట చెప్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడును. రోషము, పౌరుషము అనే మాట మనం వింటున్నాం కదండి. ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేదను. ఇప్పుడు ఇది ఎంత భయంకరం! తండ్రి తప్పు చేస్తే అతనితో ఆగిపోవటం లేదు. అది ఎవరో చెప్పిన మాట కాదు, స్వయంగా దేవుడైన యెహోవా చెప్పిన మాట. ఆ తప్పు చేసిన తండ్రి యొక్క దోషం పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీద 3-4 తరాల వరకు కూడా ఈ పాపం దాని యొక్క ఫలితం అనేది విస్తరించబడుతూ ఉంది. కనుక ఇప్పుడు మనిషి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పు చేసిన వ్యక్తికి నేను తప్పు చేశానని తెలుసు, పాపం చేసిన వ్యక్తికి నేను పాపం చేశానని తెలుసు. ఒకవేళ తెలియకుండా జరిగిందనుకోండి, కొంచెం ఉపశమనం ఉండొచ్చు. తెలియకుండా చేశాడు కనుక దేవుడు కూడా ఆ వ్యక్తిని కొంచెం చూసి చూడనట్టుగా, అది తెలియకుండా చేశాడు కనుక అని. కానీ తెలిసి చేస్తుంటే దానివల్ల కలిగేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, దుస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనిషి హృదయంలో లేకపోతే ఈ ఆరాధకుని యొక్క హృదయంలో మనశ్శాంతి లేని పరిస్థితి తల ఎత్తింది. చాలా కృంగిపోవలసిన పరిస్థితి. ఎందుకంటే అది తనతో ఒక్కడితోనే పోవటం లేదు. అది 3-4 తరాల వరకు ఈయనున్నా లేకపోయినా ఈ పాప భారం బిడ్డలు వారి బిడ్డలు మొయ్యాల్సినటువంటి పరిస్థితి దేవుని యొక్క ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వారు అరణ్యంలోకి వచ్చారు. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడైన యెహోవానే నమ్ముతున్నారు, పూజిస్తున్నారు. కానీ 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశపు చెరలో ఉండిపోయారు. కనుక అక్కడ 400 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు? మొదటి తరం గతించిపోయింది, రెండో తరం గతించిపోయింది, 3-4 తరాల తర్వాత కూడా అక్కడ ఉండిపోవటం వల్ల జరిగింది ఏంటంటే, వారు అక్కడ ఉండేటువంటి ఐగుప్తీయులను బట్టి లేకపోతే వారి యజమానులను బట్టి వారి దేవతలను పూజించే అలవాటుకు వచ్చేసారు. దేవుడైనటువంటి యెహోవాని గురించి ఆలోచనలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. కానీ సరి అయినటువంటి నడిపింపు లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి లోనైపోయి ఆ దేవతల యొక్క పూజా కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటారు, అవతలకు వచ్చారు. దేవుడైనటువంటి యెహోవా వారికి వంట వారిపు అక్కర్లేకుండా, వ్యవసాయం అక్కర్లేకుండా, ఏమి చేయక్కర్లేకుండా ప్రతిరోజు మన్నాను కురిపిస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత ఈ మన్నా మాకు అంత హ్యాపీగా లేదండి అని వాళ్ళు కొంచెం గొడవ చేస్తే మళ్ళీ వాళ్ళు అడిగిన మాంసాహారం పూరేడు పెట్టెలని దేవుడు ఇచ్చాడు. ఈ మన్నా అలా తిన్నా పర్వాలేదు, వండుకున్నా పర్వాలేదు, అట్లు వేసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా మనం బైబిల్లో చదువుతున్నాం. కానీ ఇదంతా అనుభవిస్తున్నారు. కానీ అప్పుడప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేయటం. వారు ఐగుప్తు దేశంలో ఏ విగ్రహారాధనకైతే అలవాటు పడిపోయారో, ఇప్పుడు ఈ అరణ్య ప్రదేశంలో కూడా అదే విగ్రహారాధన వారు బహిరంగంగానే చేస్తున్నారు. ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు, అందరూ చేస్తున్నారు ఒక రకంగా ఆ పాత తరం. అప్పుడు ఆయన చెప్పాడు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33వ వచనం చూస్తే, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను అనుభవించెదరు. ఏం వ్యభిచారం? విగ్రహారాధన అనే వ్యభిచారం. విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారం చేస్తున్నారు కనుక 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరుగులాడాల్సిందే. మనం తర్వాత గమనిస్తే ఐగుప్తు చెరలో నుంచి ఎర్ర సముద్రం దాటిన వారిలో ఇద్దరు యొర్దాను నది దాటి పాలుతేన్లు ప్రవహించు కనాను దేశంలో అడుగుపెట్టారు. ఈ ఎర్ర సముద్రం దాటి వచ్చిన వారందరూ కూడా ఈ 40 ఏళ్లలో సమసిపోయారు, చనిపోయారు. మరి లక్షల మంది వెళ్ళారు. వాళ్ళందరూ ఎవరు అంటే అక్కడ పుట్టిన వాళ్ళు. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో పుట్టిన వాళ్ళు అందులో ప్రవేశించారే తప్ప పాత తరం ఇద్దరు కాలేబు, యెహోషువ, ఆ ఇద్దరే, మోషేతో సహా అందరూ
కాలగమనంలో వారు కాలగర్భంలో కలిసిపోయారు. కారణం ఏంటి అంటే మోషే విగ్రహారాధన చేశాడని నేను చెప్పడం లేదండి. కానీ ఆయన కూడా కోపం వచ్చి 10 ఆజ్ఞలు రాతి పలకలు పగలగొట్టి ఆ బండతో మాట్లాడవయ్యి అంటే ఈ వీళ్ళ యొక్క సణుగుడు గుణుగుడు భరించలేక అదంత కర్రతో కొట్టి దేవునికి ఆగ్రహానికి గురయ్యాడు. అంచేత ఆయన కూడా ఈ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అంచేత ఈ పాపపు తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, దేవుని ఆజ్ఞను మేరటం అనేటువంటి ఆ దుస్థితి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది. అలాగే 37వ కీర్తన 28వ వచనాన్ని మనం గమనిస్తే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ 40 సంవత్సరాలలో ఆ పాత తరం వారు భక్తులుగా లేరనమాట అండి. వారికి భక్తి జీవితం సరిగ్గా లేదనమాట. ఏమండి, 128వ దావీదు కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవాడు అనే మాట చెప్పుకొని భయం ఉండాలి, భక్తి ఉండాలని మనం చెప్పుకుంటాం, వింటాం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మాట గురించి ఎవరు స్ట్రెస్ చేయట్లేదు. అదేంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ ఆ తరం ఆయన త్రోవలలో నడవలేదు. వారికి ఇష్టమైనటువంటి త్రోవల్లో వారు నడిచి దేవుని యొక్క, అందుకనే ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు 37వ కీర్తన 28వ వచనం అంటాడు. ఆయన తన భక్తులను విడువడు, వారన్నటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగుదురు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనత ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి బట్టి ఆ కుటుంబాన్ని ఎంతగా నాశనం చేస్తుందో, ఎలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఆ కుటుంబం రాబోయేటువంటి తరాలు ఎదుర్కోవలసినటువంటి దుస్థితి వస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక నేను ఒక తండ్రిగా నా బిడ్డలకు ఏదో ఒకటి సంపాదించి ఇవ్వాలని నేను అనుకుంటాను. దాని కొరకు ఆరాటపడతాను, తాపత్రయపడతాను. కొన్నిసార్లు తల్లిదండ్రులు నోరు కట్టుకుని బిడ్డలకు రానున్న దినాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారి కొరకు స్థిరాస్తులు సంపాదించి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అవసరం, ఇదంతా మంచిదే. దానితో పాటు వీరు చేసిన తప్పు లేక ఫలితాన్ని కూడా పంచిపెడితే, నువ్వు ఈ పొలాలు, స్థలాలు, బంగారం, భాగ్యం ఇవన్నీ ఇచ్చి దాంతోపాటు ఇది కూడా ఇస్తే వారికి కలిగే మేలేంటండి, కలిగే లాభం ఏంటి? ఎంత దుస్థితికి ఒక తల్లి తండ్రి తన కుటుంబాన్ని తీసుకువెళ్తున్నాడు. ఆస్తితో పాటు పరపతితో పాటు ఈ పాపాన్ని కూడా పంచిపెడితే అదే జరుగుతుందన్నమాట అండి. అంచేత నా బిడ్డలకి నేను ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇంకేదో సంపాదించి అది చేకూర్చినా చేకూర్చకపోయినా నేను చేయాల్సిన పని ఏంటంటే, ఒక తండ్రిగా నేనంటే మనందరి విషయంలో నేను అనే మాట వాడుతున్నానండి. నేను ఒక తండ్రిగా నేను చేయాల్సిన పని ఏంటంటే, ఇదంతా ఇచ్చినా ఇవ్వకపోయినా పాపం అనే దాన్ని నా బిడ్డలకు నేను ఇవ్వకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకోవాలి అనే ఆలోచన చాలా కఠినంగా మనం చేసి ఆ బిడ్డల యొక్క క్షేమాన్ని కాంక్షించేటువంటి తల్లిగా తండ్రిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని సమయంలో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 11వ వచనం చూస్తే, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని అన్నాడండి. భక్తిహీనుల ఇల్లు ఎవరు భక్తిహీనులు? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. ఎవరు భక్తిహీనులు? ఎవరైతే భయభక్తులు లేకుండా ఆయన త్రోవల యందు నడవకుండా ఉంటారో నిర్మూలమయ్యే పరిస్థితి, ఆ కుటుంబం, ఆ గృహం, లేకపోతే ఆ తరం నిర్మూలమయ్యేటువంటి పరిస్థితి. అయితే యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఎవరు యథార్థవంతులు అంటే దేవుని ఎడల, ఆజ్ఞల ఎడల, ఆయన యొక్క కట్టడల ఎడల ఎవరైతే యథార్థంగా ఉండి వాటిని అనుసరిస్తారో వారందరూ కూడా వారి కుటుంబాలు ఇవన్నీ వర్ధిల్లుతూనే ఉంటాయి. ఏమండి, ఇంకొక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనంలో, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఎంత బాధ అండి!
మా నాన్నగారు 10 ఎకరాలు సంపాదించి మాకు ఇచ్చేయలేరండి, మేము సుఖపడుతున్నామని చెప్పేదానికి, మా తండ్రులు తప్పు చేసి పాపం చేసి వాళ్ళు గతించిపోయారు, వారి వల్ల వచ్చిన దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము అనే ఆ మాట వారు పలికారు అంటే ఇప్పుడు వారి యొక్క వేదన ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, నా మాట వింటున్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన తోటి విశ్వాసులారా, మీ అందరికీ నేను చేసే హృదయపూర్వకమైన మనవి ఏంటంటే, బిడ్డలకు ఏదో ఒకటి సంపాదించి సమకూర్చి ఇవ్వాలనే ప్రయత్నంలో మనం అందరం ముందుకు వెళ్ళాలి, అవసరం వెళదాం. కానీ దానితో పాటుగా నేను చేసిన తప్పులు పాపాలు దానివల్ల వచ్చేటువంటి ఆ దోష శిక్షను బిడ్డలకు పంచిపెట్టేటువంటి పరిస్థితుల్లో అలాంటి తల్లిదండ్రులుగా ఉండొద్దని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రేమ గలవాడు కదండి, దయా దాక్షిణ్యాలు వాడు గలదా? అంచేత ఒకవేళ నేను చేసిన తప్పు నేను తెలుసుకొని పశ్చాత్తాపడితే ఆ శిక్ష అది వెంటనే అమలు పరచబడకపోకుండా దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసేటువంటి పరిస్థితులు కూడా మనం బైబిల్లో చూస్తాం. ఓకే, ఒక చిన్న సంగతి మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిస్తే ఆహాబు యెజెబెల్ గురించి మనం చూస్తామండి. ఏమండి, ఆహాబు నాబోతు ద్రాక్ష తోట కావాలనుకున్నాడు, ఆయన ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఆ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. రాజుగారు ఈయన, అతను ఒక చిన్న ద్రాక్ష తోట యజమాని నాబోతు. ఈ ఆహాబు మొహం చిన్నబుచ్చుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, భోజనం చేయడం మానేశాడు, మూత ముడుచుకుని మొహం ముడుచుకుని పండుకున్నాడని మనం చదువుతాం. ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు రాజు కదా, ఏమైంది నీకంటే జరిగిన విషయం చెప్పండి, నువ్వు అలాగుండు, నేను ఎందుకు. యెజెబెలు ఒక ఉత్తరం ఇచ్చి ఒక 2 అబద్ధ సాక్ష్యాలు కల్పించి అతడు దేవుణ్ణి రాజుని కూడా అతను దూషించాడు అనే నెపంతో చంపించేసింది. రాళ్లతో కొట్టి చంపేశారు ఆ ఊరి పెద్దలు. ఆడు చచ్చాడు కనుక నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకో. ఓకే, ప్రవక్త వచ్చారు, ఈ ఆహాబును గద్దించారు. మీరు గమనించండి, ఆ 21వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 29వ వచనం చూస్తే, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివి కదా. దేవుడని యెహోవా ప్రవక్తతో చెప్తున్నాడండి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అంటే తప్పు అని తెలిసింది, ప్రవక్త వచ్చి గద్దించాడు. ఇప్పుడు తన తప్పును తాను తెలుసుకున్నాడు కనుక భయపడుతూ వినయంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలముందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని రప్పించదను. పోస్ట్పోన్ చేశాడు. తప్పు ఇతనే చేశాడు, కానీ శిక్ష బిడ్డలు అనుభవించాల్సిందే, లేకపోతే రాబోయేటువంటి తరాలు అనుభవించాల్సిందే. కానీ ప్రస్తుతానికి దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేశాడు. పోనీ అలా చేద్దామా మనం? అలా చేద్దామండి. అంటే నేను తప్పు చేసి నేను తప్పించుకుంటున్నాను, తప్పు తెలుసుకొని, కానీ మరి నా పిల్లల సంగతి ఏంటి, నా రాబోయేటువంటి తరాల సంగతి ఏంటి? మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని ఈ సమయంలో మీకు నేను మనవి చేస్తున్నానండి. ఏమండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చెడ్డ పనులు చేస్తున్నారు, తెలుసు, హెచ్చరిక ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు అది తప్పు అని తెలుస్తుంది, అలా చేయకూడదని తెలుస్తుంది. కానీ వెంటనే ఇమీడియట్గా శిక్ష రావటం లేదు కనుక ఏ పెద్ద ప్రమాదం ఏం లేదు కదా, ఇలాగే కంటిన్యూ అయిపోదాం అనుకుని అదే పంథాలో వెళ్ళిపోతుంటే, అదే నడక నడుస్తుంటే, అంటే మనిషి ఏమనుకుంటాడంటే, ఓకే ఇమీడియట్గా శిక్ష అమలు పరచబడితే ఎలర్ట్ అవుతాడు, లేకపోతే తన జీవిత గమనాన్ని మార్చుకుంటాడు. కానీ రావట్లేదు కదా, కనుక నేను చేసింది పర్వాలేదు కనుక మంచిగా జీవించడం కంటే ఇలాంటి జీవితం జీవించడం చాలా తేలికగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. మంచిగా జీవించడానికి చాలా శ్రమ పడాలి కదండి. నిబద్ధతతో ఉండడానికి చాలా నియమాలు పాటిస్తూ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ కష్టం. ఇదైతే ఈజీగా ఉంది కదా, ఈజీ లైఫ్, ఈజీ మనీ, ఈజీ ఎర్నింగ్, ఆ మాటలు వింటున్నాం కదా మనం.
కనుక శిక్ష రావటం లేదు, కనుక ఇలాగే కంటిన్యూ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించండి, ఆయన టైం ఇస్తున్నాడనే మాట యేసు ప్రభు కాలంలో లోకసువార్త 13వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూస్తే, ఒక తోట, ద్రాక్ష తోట, దాని మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటించాడు. దానిని అది చక్కగా అది తోట మధ్యలో ఉంది కనుక ఈ ద్రాక్ష దానికి వేస్తున్నటువంటి ఎరువులు, మందులు, జాగ్రత్తలన్నీ దాంతోపాటు దీనికి కూడా అందుతున్నాయి, కానీ ఫలాలు లేవట. ఇంతకాలం ఎన్ని సంవత్సరాల నుంచి, ఏమండి 3 సంవత్సరాల నుంచి నేను కనిపెడుతున్నాను, కనీసం ఒక్క పండు కూడా దొరకలేదు. తీసిపడేవయ్యా చెట్టు, స్థలం వేస్ట్ అవుతుంది. ఆ చెట్టు ఆక్రమించిన స్థలంలో ఒక 2-3 ద్రాక్ష పాదులు పెడితే మనకి కలిసి వస్తాయి కదా, తీసిపడేయమన్నాడు తోట మాలితో యజమాని. ఆయన అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, మళ్ళీ ఈ సంవత్సరం నేను ప్రయత్నం చేస్తాను, మళ్ళీ రాళ్ళు రప్పలు ఎరువేసి టైంకి నీళ్లు పెట్టి పురుగు మందులు చల్లి ఏదో చేస్తాను. మొత్తం మీద ఈ సంవత్సరం కాపు కాస్తే సరే, లేదా అప్పుడు కొట్టించేద్దరు కానీ ఇంకోసారి. అది యేసు ప్రభు కాలంలో జరిగినటువంటి ఒక చిన్న ఉపశమనం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన బిడ్డలకు మనం ఏం పంచిపెడుతున్నాం, వారసత్వ సంపదగా ఏమిస్తున్నాం, ఏమి ఇవ్వగలుగుతున్నాం. నా జీవితాన్ని నేను మార్చుకోకపోతే, నా బ్రతుకు నేను మార్చుకోకపోతే కలిగేటువంటి తీవ్రమైన పరిణామాలు నా మరణానంతరం నా బిడ్డలు అనుభవిస్తే ఎంత బాధాకరం అండి, ఎంత వేదనకరం. నువ్వు ఉండవు, కానీ పిల్లలు మా తల్లిదండ్రుల యొక్క దోషం మా మీద మోపబడింది, ఆ ఫలితం మేము అనుభవిస్తున్నామని వారు చెప్పుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సంతోషంతో మా పేరెంట్స్ వల్ల మాకు ఈ మేలు కలిగిందని చెప్పుకోవడానికని, వాళ్ళ వల్ల ఈ దుస్థితి మాకు వచ్చిందని చెప్పుకోవడానికని ఎంత తేడా అండి. చాలామంది తల్లిదండ్రులు తమ సుఖాల కోసం, తమ యొక్క అనుభవాల కోసం ఏవేవో చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఎలాగో నడుస్తున్నారు. వాళ్ళ ఆనందం, వాళ్ళ సుఖం చూసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి? భార్య భర్తల మధ్యలో విభేదాలు ఎందుకు వస్తున్నాయి? పిల్లలు ఎందుకు సరిగ్గా చూడలేకపోతున్నారంటే, ఈ తల్లిలో వారి జీవితానికి కావాల్సిన ఆనందాన్ని, వారి జీవితానికి కావాల్సిన సుఖ సౌఖ్యాలని చూసుకుంటున్నారే తప్ప రానున్న తరాల గురించి వారు ఆలోచించట్లేదు. చదువుకుంటున్నారు కదండి, వాళ్ళ బ్రతుకుతారులేండి, ఎలా బ్రతుకుతారులేండి, ఆ పెళ్లి చేసి పంపించేస్తే వాళ్ళు తెప్పలు పడతారులేండి. ఈ మాటలు చాలాసార్లు మనం వింటుంటాం. వద్దు, ఇవాళ నీ ఆనందం కంటే రాబోయేటువంటి తరాల యొక్క ఆనందాన్ని నువ్వు కాంక్షించే తండ్రిగా, తల్లిగా ఉంటే వారికి భవిష్యత్తు కొరకు మనం ఎన్నో మంచి ఆలోచనలు, ఈ జీవితాన్ని సరిచేసుకుంటూ, దిద్దుకుంటూ, క్రమపరుచుకుంటూ, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ, ఆయనను మనం గౌరవిస్తూ వెళ్ళినప్పుడు రాబోయేటువంటి తరాలు దీవించబడతాయి. వారు మనం లేకపోయినా మనలను చాలా ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటారు, గౌరవిస్తారు. అంతే తప్ప ఆ తండ్రి ఫోటోని తీసేయండి, లేకపోతే ఆ తల్లి ఫోటోని ఇంట్లోంచి తీసేయండి, అలాంటి వాళ్ళ మొహం చూడటానికి మాకు ఇష్టం లేదా అనే మాట ఎంత బాధాకరం అండి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు పాపము, దాని వల్ల వచ్చేటువంటి తీవ్రమైన పరిణామాలు చూసాం. ప్రేమగల దేవుడు గనక దానిని ఆయన ఉంది, శిక్ష అలాగే ఉంది, కానీ పోస్ట్పోన్ చేయటం అనేది ఈ రెండవ అంశంగా మనం చూసాం. కానీ యేసు ప్రభు వచ్చేటప్పటికి పెను మార్పులు జరిగిపోయాయండి. ఎంత గొప్ప ఆనందం అంటే, మనం మామూలుగా సంవత్సరం అంతా గడిపి క్రిస్మస్ పండుగ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మామూలుగా ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్లో అడ్వెంట్ కాలం అంటాం. అడ్వెంట్ కాలం స్టార్ట్ అయింది, అది నవంబర్ నెల చివరి ఆదివారంతో కానీ, లేదా డిసెంబర్ నెల మొదటి ఆదివారంతో కానీ ఆ సంఘ క్యాలెండర్లో అడ్వెంట్ అనే మాట మనం వింటాం. ఏంటంటే క్రీస్తు యొక్క ఆగమనం. అడ్వెంట్లోకి వచ్చేటప్పటికి క్రిస్మస్కి సంబంధించినటువంటి పాటలు స్టార్ట్ అవుతాయి, చర్చెస్ మీద ఇళ్ళ మీద స్టార్ వచ్చేస్తుంది. ఇంకా ఒక జోష్, ఒక నూతనమైన ఉత్సాహం కనిపిస్తుంది. అందుకోసమైనా క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకోవటం, యేసయ్య యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవటం, దాని కొరకైనా. లోక 2:11 ఏమంటాడండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షణ అనే దాని గురించి రాబోయేటువంటి మంగళవారాలు ఒక మంగళవారం తప్పకుండా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఏ రక్షణ? ఈ తెప్పలేమీ లేకోకుండా, ఈ బాధలేమీ లేకోకుండా మన రాబోయేటువంటి తరాల మీదకి ఈ పాప దోష శిక్ష అది వారి మీద అమలుపరచబడకుండా ఉండడానికి రక్షకుడు ఆయన ఎవరు? ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఉంటుంది అక్కడ. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని అన్నాడు. జక్కయ్య దగ్గర ఆ మాటలు చెప్తాడు. నశించిన దానిని వెతికి రక్షించడం. తప్పిపోయిన గొర్రె గురించి చెప్తాడు. యేసయ్య చెప్పారు, 100 గొర్రెలు ఉన్నాయి, ఆ కాపరి కాస్తున్నాడు, ఈ లోపల ఒకటి తప్పిపోయింది. కనుక ఆయన ఏం చేశాడట, ఈ 99ని వదిలిపెట్టి ఆ ఒక్కదాన్ని వెతకడానికి వెళ్ళాడటండి. ఎందుకంటే ఒకటి కూడా నశించిపోవటం యేసయ్యకి ఇష్టం లేదు కనుక, ఒక్కరు కూడా నశించిపోవడం, ఒక కుటుంబం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయనే వెదకి రక్షించేటువంటి ప్రయత్నం. మనం రక్షకుడిగా ఆయన వెతకటం లేదు, రక్షకుడిగా ఆయన మనం వెతకట్లేదు, ఆయనే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చారు. అది క్రీస్తు యొక్క ప్రేమ. దానివల్ల ఏమైంది? ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, సిలువలో తన ప్రాణాన్ని ధారపోసి పాప విమోచన మనకు కలిగించాడు. ఎప్పుడైతే అది జరిగిందో ఇక ఏటేటా బలులు అర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు, అనిశ్చిత పరిస్థితి లేదు. లేకపోతే నా పాపాన్ని బలి అర్పించే బలిపోసం మీద నేను దాని తల మీద చేయి పెడితే ఈ పాపాలు దాని మీదకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని చంపడమో లేకపోతే మెడ విరవటమో లేకపోతే అడవిలోకి వదిలేయటమో అక్కర్లేదు ఇంకా. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ, యేసుప్రభు యొక్క రాకలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని చెప్తూ అంటాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చడానికి, శిక్ష విధించడానికి కాదు యేసయ్య వచ్చింది. తన కుమారుని ద్వారా ఆయన అంటే యేసయ్య ద్వారా రక్షణ భాగ్యాన్ని మనకు అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు తప్ప తీర్పు తీర్చి ఒక శిక్షకు మనం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభుని నమ్మటం, యేసుప్రభుని విశ్వసించటం, ఆయనను ఆరాధించటం, భక్తితో వినయంతో ఆయన చెప్పిన మాటలు వింటూ ఆ మార్గంలో నడవటం అనేది ఎందుకు అంటే, లోకపరమైనటువంటి ప్రాస్పరిటీ గురించి నేను మాట్లాడట్లేదండి. ఆ ప్రాస్పరిటీ గురించి నేను చెప్పటం లేదండి. నీవు క్షేమంగా ఉండాలి, నీ మరణానంతరం నువ్వు పరలోకానికి వెళ్ళాలి, ఈ జీవితంలో జరిగిన తప్పులు పాపాలు బిడ్డల మీదకి రాకుండా, ఆ రాబోయే కుటుంబాల మీదకి రాకోకుండా ఇప్పుడే ఈ వాక్యం వింటున్నప్పుడే నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. నా కొరకు రక్షకుడిగా యేసయ్య వచ్చాడు. క్రిస్మస్ నెల ఆరంభంగానే చాలా ఆలోచనలు, ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి, చర్చెస్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలాంటి మంచి బట్టలు, ఎవరెవరిని బంధువులుగా మిత్రులుగా మన ఇంటికి ఆహ్వానించాలి, ఇంకా చాలా 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 విషయాల్లో. ఏమండి, సంవత్సరం అంతా 10 రూపాయలు తెస్తే క్రిస్మస్ నెల 5 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం. ఏంటంటే మనకు తెలియని ఒక ఆనందం క్రిస్మస్లో మనం అనుభవిస్తాం. ఇక పండగలో కూర్చుంటే పండగే, మన సంతోషమే. ఏమే ఒకవేళ అప్పు చేసి పండగ చేసుకుంటాం అనుకోండి, ఈ అప్పు నాకు భారం, దీన్ని ఎలా తీర్చాలని ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే అందులో ఒకలాంటి ఆనందం. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాప క్షమాపణ మనకి అందించడానికి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు అనే తలంపు కనుక మన హృదయాల్లోకి వస్తే అది ధన్యకరమైన జీవితంగా ఉంటుంది. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తారంటే, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎన్ని విషయాలు చెప్పారు చూసారా ఆయన గురించి. ఏమంటే ఆయనకి ఎందుకు గాయాలయ్యానంటే మన అతిక్రమ క్రియలను బట్టి. ఆయన ఎందుకు అంత నలుగుడు అనుభవించాల్సి వచ్చిందంటే మన దోషములను బట్టి ఆయన. అలాగే
మనము దేవునితో సమాధానం పొందాలంటే ఒక పెనాల్టీ మనం అనుభవించాల్సిందే. కానీ ఆ పెనాల్టీ ఆయన తన మీద వేసుకుని ఆయన ఆ శిక్షను అనుభవించి మనలను స్వేచ్ఛగా స్వతంత్రులుగా ఆయన చేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, శారీరకమైన స్వస్థతే కాదండి, ఆత్మీయ స్వస్థత గురించి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, పాపము దానికి తీవ్రత, పరిహారం లేదు కనుక ప్రతి ఏడు బెంగతో దిగులుతో ఏదో ఒక అర్పణ బలి అర్పించే పరిస్థితి జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుని వేడుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దాన్ని కొంతకాలం పోస్ట్పోన్ చేస్తాడు, కానీ అది రద్దు చేయబడటం లేదు. ఆ శిక్ష, ఆ పెనాల్టీ రద్దు చేయబడడం లేదు, పోస్ట్పోన్ అవుతుంది కొంతకాలం. తర్వాత తరాలైనా అనుభవించాల్సిందే. కానీ యేసయ్య వస్తే అవన్నీ కొట్టివేయబడి, అవన్నీ రద్దు చేయబడి మనం అనుభవించాల్సిందే. రాబోయేటువంటి మన తరాలు అనుభవించాల్సినటువంటి ఆ దోష శిక్షణ అంతటినీ ఆయన తాను అనుభవించి మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుచేత యేసులో పండగను, లేకపోతే ఇగో మళ్ళీ మనం మెల్లగా ఈస్టర్ పండగకి గురించి ఆలోచనలు చేస్తాం ఫిబ్రవరి నెల వచ్చేటప్పటికి. కానీ ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది? పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తుడిగా, దీనుడిగా మన మధ్యకి ఎందుకు వచ్చారు? ఆయన ఉద్ధరించడానికి, రక్షించడానికి. అంచేత మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా, గౌరవించే బిడ్డలుగా, విధేయులుగా ఉండేటువంటి బిడ్డలుగా, ఆయన అడుగుజాడలో నడిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన పాప క్షమాపణ అనుభవం పొందుతాం, క్షమించబడతాయి. రాబోయేటువంటి తరాలకు ఈ దోష శిక్ష ఉండనే ఉండదు. కనుక వాళ్ళను కూడా, వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మనల్ని మనం సరి చేసుకుందాం. అటు కృప నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈరోజు విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకొని ప్రభువా, మమ్మల్ని మీకు సమర్పించుకోవడానికి, అర్పించుకోవడానికి, పూర్తిగా మిమ్మల్ని మేము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మా పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని, రాబోయేటువంటి తరాలు క్షేమంగా ఉంటాయని మేము గ్రహించి సంపూర్ణంగా మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీ పాదాల చెంత గడపటం మాకు నేర్పించమని, మా కుటుంబాలన్నింటినీ దీవించండి. ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారాలు సహాయం చేయండి. ఇగో నాయన, మరి బిడ్డలు పరీక్షలకు దగ్గరగా వచ్చేసారు నాయన. ఇగో ఫిబ్రవరి నెల మేము మొదటి వారంలోనూ ఈ నెల గడిస్తే పరీక్షలు, అందరూ కూడా పరీక్షలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా పరీక్షల కొరకు సిద్ధపడాల్సింది. మంచి సిద్ధపడి దయచేయి. సమయాన్ని వృధా చేయకుండా బిడ్డలు కష్టపడి చదవటానికి తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో వారిని నింపండి. విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించండి. అలాగే నా తండ్రి, బలహీనత, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. ఇగో చలిదినాలు గడిచి మళ్ళీ వేసవిలో మేము ప్రవేశించబోతున్నాం. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న బలహీనతలు ఎదురవుతాయి. వాటన్నిటిలో కూడా మీ కాపుదల దయచేయమని. ఇగో అలాగే మా ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ కొరకు సిద్ధపడుతుంది. ఎవరి మట్టుకు వారి ప్రయత్నాలు వారు చేస్తారు. అయితే ఎవరి వలన ఈ రాష్ట్రం క్షేమంగా ఉంటుందో, సుభిక్షంగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో నాయన, గొప్పవారు అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ బడుగు బలహీన వర్గాలు నెమ్మది కలిగి ఉండడానికి ఏ ప్రభుత్వం అయితే అవసరమో దాన్ని మీరు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దీవించండి. అక్కడ ఉండే అధికారులు, రాజకీయ నాయకులు వీరందరిపై కృపకుమరించమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి అందు నెరవేరును గాక. మనిదనాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జీవ మార్గాలు, నిత్య జీవ